ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుతున్నాను. నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారుమనస్సు పొందుము. నీవు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఆమెన్. ఎంత మాట అనేసారంటే దేవుడు మమ్మల్ని అని బాధపడుతున్నారా? బాధపడొద్దండి. మనం దేవునిలో బ్రతికి ఉంటే బాధపడవలసిన అవసరం లేదు. దేవునిలో మనం ఇంకా బ్రతికే ఉన్నాం అని తెలుసుకోవడానికి ఒక ప్రూఫ్ చెప్పమంటారా? ఎలాంటి రీజన్ లేకుండా మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారా? దాని తర్వాత ఒకటి, ఊపిరి తీసుకోనని శ్రమలు మీకు వస్తున్నాయా? ఇన్ని ఇబ్బందుల్లో కూడా మీ మనసు ఇంకా నెమ్మదిగానే ఉందా? అయితే మీరు దేవునికి ప్రార్థన ద్వారా దగ్గరయ్యారు. అదే ప్రార్థన ద్వారా సాతాన్ని ఇరిటేట్ చేశారు. చచ్చిన వాటితో సాతానికి ఏం పని చెప్పండి?